కడప జిల్లా బద్వేల్ పట్టణంలో జనసేన పార్టీ సీనియర్ నాయకుడు తుడిమెల్ల మురళీకృష్ణ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి జనసేన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కడప పార్లమెంట్ సమన్వయకర్త మరియు అనంతపురం అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టీసీ వరుణ్ హాజరయ్యారు. సభలో పార్టీ సభ్యత్వ విస్తరణ, ప్రజల సంక్షేమ కార్యక్రమాలు మరియు భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం జనసేన మండల నాయకుల ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించిన కార్యకర్తలకు రాష్ట్ర నాయకుల సమక్షంలో కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ నీటి సంఘ అధ్యక్షులు కొర్రపాటి సురేంద్ర, బలిజ సంఘం అధ్యక్షులు సింగంశెట్టి వెంకట సుబ్బయ్య, జనసేన గోపవరం మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ చిన్న సుబ్బారావు, వీర మహిళా శీలంశెట్టి విజయలక్ష్మి, జనసేన నాయకులు ఈశ్వర్ రెడ్డి, గంగిరెడ్డి, మనోహర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మనకి వచ్చి ఒక సమీక్ష పెట్టినా మాకు మీరు ఒక భరోసా ఇవ్వాలా. ఈ మీటింగ్ అందరి తరఫున అడుగుతున్నా. మాకు సమస్యలు ఏదైనా జరిగినా కానీ మీరు ఖచ్చితంగా మాకు అండగా ఉండి చేస్తారని కోరుకుంటున్నా. తర్వాత ఇంకా అందరం కలిసి సభ్యత్వాలు ఎక్కువ చేసి మీకు చేసి చూపిస్తామని చెప్పి సభముగా తెలియజేస్తుంది. మా పద్ధతి ఆనందంగా చూస్తాం. 100% ఈ తాప 10,000 ఖచ్చితంగా చేసి నిరూపించుతాం. పద్ధతులు ఏంటంటే జిల్లాలో కూడా ఆ జనసేన పార్టీ బలంగా చూస్తాం. అయితే మాకునా బద్వేల్ వర్గంలో ఇప్పుడు కాకుండా ఏదో ఒక రోజు జనసేన జెండా ఎగరేస్తుందని మేము మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన. మీరు ఒక నాయకుడిని ఇక్కడ ఏర్పాటు చేస్తే ఎమ్మెల్యే స్థాయిలో ఉండే నాయకుడిని గెలిపించుకునేంత పౌరులు అనేసి తెలియజేసేలాగా మేము బద్వేల్ నుంచి ఒక నాయకుని ఇస్తామన్నా. ఇది పెద్దలు తెలియజేసిందిగా మేము కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ సమస్యలు ఎన్నప్పటికీ మేమందరము ఒక మాట అనుకొని ఒక తాటి మీద ఇంకా బలంగా ముందుకు తీసుకుపోయి 7 మండలాల్లో ఎంతో బలోపేతంగా చేసుకోవాలి. నన్ను పిలవలేదు, నన్ను బొట్టిడు పిలవలేదు, నాకు ఇన్ఫర్మేషన్ లేదు, ఇలాంటివన్నీ దయచేసి వదిలేద్దాం. ఇక నుంచి రాబోయే భవిష్యత్తు 5 సంవత్సరాల మన ప్రయాణం ఉంది కాబట్టి అందరం అన్నదమ్ములుగా సోదరులుగా చేయి కలిసి నడిచి ఈ పార్టీ నిర్మాణం మనమే చేసుకుందాం. మనకు ఎస్టాబ్లిష్ పార్టీ లాగా ఒక వైసీపీ లాగానో మరొక పార్టీ లాగానో మాకు ఎస్టాబ్లిష్ లేదు. మనమే నిర్మించుకోవాలా. ఇక్కడ మనమే కట్టెలు కొట్టుకోవాలా, మనమే వంట చేయాలా, మనమే కూరగాయలు తెచ్చుకోవాలా, మనమే వడ్డించాలా, మనమే తినాలా. ఇటువంటి వాతావరణంలో ఒక మహాయజ్ఞంలాగా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎలా జరుగుతుందో మనందరికీ తెలుసు. నా పేరు టీసీ వరుణ్ అండి, అనంతపురం జిల్లా అధ్యక్షుడు, ఉప చైర్మన్. నన్ను ఇక్కడ కడప పార్లమెంట్ సమన్వయకర్తగా ఇక్కడ రావడం జరిగింది. అందులో భాగంగా ఈ పార్లమెంట్ సమావేశాలు చాలా బ్రహ్మాండంగా ఈ కడప పార్లమెంట్లో ముందుకెళ్తారని చెప్పి అందరూ తెలియజేసుకుంటున్నారు. ఒక పండగ వాతావరణంలో అందరూ కలిసికట్టుగా ఏకమయ్యి ప్రతి ఒక్క నియోజకవర్గంలో మీటింగ్స్ చేసుకుంటారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి డోర్ అయితేనే కానీ, అదేవిధంగా సెంటర్స్లో అయితేనే కానీ ప్రతి ఒక్క చాటి కార్యక్రమం తీసుకెళ్తాం. బ్రహ్మాండంగా జన సైనికులందరూ ఒక పండగ వాతావరణంలో ఈ పండుగ తీసుకోబోతున్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమం ఏ పొలిటికల్ పార్టీ చేయలేదు. కార్యకర్తలకు తోడు ఉండాలి, జన సైనికులకు తోడు ఉండాలని చెప్పి మా నాయకులు తీసుకున్న నిర్ణయానికి దానికి కట్టుబడి ఖచ్చితంగా ఈ సంవత్సరం ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తూ అందులో భాగంగా కడప పార్లమెంట్లో కూడా బద్వేల్ నియోజకవర్గంలో ఇంతకుముందు కూడా దాదాపు 3,000 సభ్యత్వాలు జరిగాయి. ఈసారి కూడా దాదాపుగా 10,000 పైసలకు సభ్యత్వాలు చేస్తామని చెప్పి ఇక్కడ నాయకులు అందరూ చెబుతారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటారు. కారణం కూడా ఏంటంటే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం బాగా చేయమని చెప్పి, అదేవిధంగా నియోజకవర్గ వారిగా ఎటువంటి రిపోర్ట్ అయితే ఉంటుందో ఆ రిపోర్ట్ కూడా చాలా క్లారిటీగా తీసుకురమ్మన్నారు. ఖచ్చితంగా ఇవన్నీ పార్టీ అధిష్టానం తీసుకెళ్తాం. మా పెద్దలు బీఎస్సీ చైర్మన్ నాదల మనోహర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో మెంబర్షిప్ డ్రైవ్ ఏదైతే అయిపోతుందో వెంటనే మొత్తం వరుణ్ గారికి ఆయన ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ మీటింగ్ల ద్వారా ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి తెలియజేయడం ఏంటంటే, మేము బద్వేల్ ఎప్పుడు బద్వేలు గడ్డ జనసేన అడ్డలాగే ఉన్నది. ఇక్కడ దాదాపు 3,000 సభ్యత్వాలు కానీ క్షేత్రస్థాయిలో డబుల్ త్రిబుల్ అంటే 10,000 మందికి చేసుకుంటామని చెప్పారు. ఇక్కడ
మాకున్నటువంటి నాయకులందరూ మీరు చూస్తుంటారు, పత్రికా విలేకరులుగా మీ ద్వారానే అడుగుతున్నాం. మాకు కష్టం ఉంది, నష్టం ఉంది అన్న మేమైతే అందరం టుగెదర్గా చేయబట్టుకొని జై జనసేన అంటూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోనే నడవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతం మా సభ్యత్వ నమోదు ఇది. ఎందుకు నువ్వు అంత గర్వంగా ఉన్నావు, ఎందుకు నువ్వు అంత పొగరుగా ఉన్నావు అంటే మా గర్వము, మా బలుపు, మా గెలుపు అన్నీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ సభ్యుడిని కాబట్టి నేను అంత ధైర్యంగా ఉంటాను. ఆ సమాజంలో అంత గొప్పగా సమాజ సేవకు ముందుకెళ్తామని చెప్పుకునే గొప్ప అది జనసేన పార్టీ సభ్యత్వం. ఇది రాజకీయ పార్టీ కంటే జనసేన అనేది మాకు జనసేన కుటుంబంలాగా చూస్తాం. ఒక ఉద్యమి మా దగ్గరికి వస్తున్నాడంటే మా కుటుంబంలోకి వస్తున్నట్టు బాగా చూసుకుంటాం.